ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీవల్లి భక్తి ప్రేక్షకులందరూ కూడాను నా నమస్సుమాంజలి. సెప్టెంబర్ నెల కన్యారాశి వారికి ఎలా ఉంటుంది, కన్యారాశి వారికి ఏ గ్రహాలు అనుగ్రహంగా ఉన్నాయి, మీరు ఏమి చేసుకుంటే పరిహారాలు తద్వారా ఈ నెలంతా కూడాను ఆనందంగా ఉండవచ్చును, మరియు మీకు ఏ రోజులు మంచివో అవన్నీ కూడాను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కన్యారాశి వారికి ఈ మాసం కూడా అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ధనాదాయం బ్రహ్మాండంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన సమయం ఏర్పడుతుంది. అంతేకాకుండా మీ బంధుమిత్రుల వర్గంతో కాస్త వైరములు ఉన్నాయి కదా, గొడవలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు కదా, అవన్నీ కూడాను తొలగిపోతాయి. ఇంకా బంధువులతో ఇబ్బంది పడవలసిన అవసరం కూడా ఉండదు. ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ప్రేమాభిమానాలన్నీ కూడా చొరవపడతారు. గౌరవ మర్యాదలు సంఘపరంగా చాలా బాగుంటాయి. అంతేకాకుండా దినదినాభివృద్ధి కూడా చెందుతారు. ఈ మాసం నుండి మీరు మొదలుకొని గౌరవము, కీర్తి అవన్నీ కూడా పెరుగుతాయి. కాకపోతే గ్రహ సంచారం 3/2 అనుకూలము, దానివలన పనుల యందు ఆటంకాలు ఏర్పడతాయి. ప్రతి విషయంలో ఏదో ఒక సమస్య ఎదురవుతూ ఉంటుంది. ఇతరుల సమస్య వల్ల మీరు ఇబ్బందులకు గురి అవుతారు. కాబట్టి ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్త అవసరం. ప్రతి వ్యాపారాల్లో ఆదాయం బాగానే ఉంటుంది, కానీ ఖర్చులు కూడా ఎక్కువ అవుతున్నాయి. జాయింట్ వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారు అవకాశం ఉన్నంత వరకు జాయింట్ వ్యాపారాలు చేసే వారి దగ్గర కాస్త అండర్స్టాండింగ్గా ఉండండి. ముందుగానే మీరు తెలియజేయండి, ఇది మంచా చెడా అని మీరు కూర్చొని మాట్లాడుకుంటే ఎలాంటి మనస్పర్ధలు రావు, ఇబ్బందులు రావు, గొడవలు వచ్చి వ్యాపారంలో విడిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రాశివారు ముందుగానే జాగ్రత్త పడి ఇది అవసరమా అనవసరమా అని ముందు కూర్చొని మాట్లాడితే ఇలాంటి ఇబ్బందులు కలగవు జాయింట్ వ్యాపారస్తులకు. అదేవిధంగా కెరీర్ పరంగా ఈ నెల సానుకూలంగా ఉందనే చెప్పాలి. 10వ ఇంటికి అధిపతి అయిన బుధుడు ఈ నెల ప్రారంభంలో 11వ ఇంట్లో ఉన్నాడు. ఇది మీకు అనుకూలంగా ఉంది. మీరు చాలా చురుకుగా యాక్టివ్గా పనిచేస్తారు. మీరు అందరితో కలిసి టీం వర్క్గా చేయడం వల్ల మీరు అనుకున్న టైంకి ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ అవుతాయి. దానివల్ల మీరు పనిచేసే చోట ప్రశంసలు కూడా పొందుతారు. ఇతరులను శాసించే విధంగా ఉంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ టీమును అంటిపెట్టుకొని ఉండాలి. మీ టీమును అంటే మిమ్మల్ని అన్నట్టే. కాబట్టి మీరు మీ టీం అంతా కలిసి సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇంకా కాస్త ప్రయత్నం చేయండి మీరు మీ టీము. తద్వారా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేవారు కానీ, మిగతా రంగాల్లో పనిచేసేవారు కానీ, టీం వర్క్గా పనిచేసేవారు కాస్త ఆచితూచి చేస్తే ఇంకా మీకు సక్సెస్ రేటు బ్రహ్మాండంగా ఉందనే చెప్పాలి. ఈ రాశి వారికి మీరు యజమాయిషి చేయాలి, ఇతరులను శాసించాలి అన్న పదమును పక్కన పెట్టి, మీరు సీనియర్స్ అయితే అయి ఉండవచ్చు, కాకపోతే దానివల్ల మీరు ఏదో చేయాలనుకుంటే మాత్రం మీరు ఇబ్బంది పడతారు. అలాంటి ఆలోచనలు మానండి. ఒకవేళ ఆలోచనలు ఏదైనా ఉంటే తద్వారా ఇబ్బంది పడతారు. కాబట్టి ఆలోచనలు పక్కన పెట్టి చూడండి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు మీ టీం అంతా కూడాను సక్సెస్ అవుతారు. అంతేకాకుండా వృత్తిపరంగా విజయాలను కూడా సాధిస్తారు. విదేశీ ప్రయత్నాలు కూడా ఆటంకాలు తొలగి విజయవంతం అవుతాయి. ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారు, చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు, అయ్యా విదేశాలకు వెళ్ళాలి ఎలా ఉంటుంది అని. అలాంటి వారికి ఈ సెప్టెంబర్ నెల చాలా బాగుంటుందనే చెప్పాలి. విదేశాలకు మీరు ప్రయత్నం చేసేవారు కానీ, లేదా విదేశాలకు వెళ్ళాలి అనుకున్నవారు కానీ ఈ సెప్టెంబర్ నెల వారికి చాలా ఆనందదాయకంగా ఉంటుంది. మీరు మీ ప్రయత్నం చేస్తే తప్పకుండా ఆ కోరిక కూడా నెరవేరుతుంది. అదేవిధంగా ఉద్యోగాలు రాని వారు ఏం చేయమంటారు? నిరుద్యోగులకు కూడా ఈ నెల చక్కగా ఉంటుంది. మీరు మీ ప్రయత్నాన్ని ముమ్మరం చేయండి. మీ ప్రయత్నం చేస్తే తప్పకుండా కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. కాకపోతే ప్రయత్నం మాత్రం మానవద్దు. మీరు ప్రయత్నం చేయడం వలన సత్ఫలితములను పొంది ఆనందదాయకంగా ఉండవచ్చు. అదేవిధంగా విద్యార్థుల విషయానికే వస్తే ఈ మాసంలో 5వ ఇంటికి అధిపతి అయిన శని 6వ ఇంట్లో తిరోగమనంలో ఉన్నాడు. మీ విజయానికి ఏకైక మార్గం కష్టపడి చదవడమే. నో షార్ట్ కట్స్ అండి. విద్యార్థులకు ఎలాంటి షార్ట్ కట్స్ లేవు. కేవలం ఒకటే దారి. మీరు ఎంచుకున్న దారే కరెక్టు. ఇంకొక దారి ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తే మాత్రం ఆ దారి మూసుకుపోగా మీరు చాలా ఇబ్బంది పడే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి.
కాబట్టి ఈ నెల ప్రారంభంలో మీకు బుధుడు 11వ ఇంట్లో ఉన్నాడు మరియు కుజుడు 10వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి ఈ రెండు మీ 5వ ఇంటి ప్రభావం చూపుతాయి. దీనివల్ల మీ ఆలోచనలు వివిధ రకాల విషయాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఒక్కొక్కడు వచ్చి ఒక్కొక్క రకానికి గురించి చెప్తాడు, ఒక్కొక్క విషయం, ఇంకో సబ్జెక్ట్ చెప్తాడు. ఇలా వెళ్తే బాగుంటుంది, అలా వెళ్తే బాగుంటుంది అని 10 మంది 10 రకాలుగా ఐడియాలజీ చూపిస్తారు మీ మీద. మీరు అలాంటివి ఏమీ పట్టించుకోవద్దండి. మీరు దృష్టి పెట్టండి, విద్య మీద దృష్టి పెట్టి కాన్సన్ట్రేషన్గా మీరు అనుకున్న స్థానానికి వెళ్ళాలని మాత్రమే ఆలోచించండి. తద్వారా మీరు సక్సెస్ అవుతారు. పక్కన వాడి మాట వింటే మాత్రం కంప్లీట్గా మీరు డౌన్ఫాల్ అవుతారు. మీరు గుర్తుపట్టుకోవాలి, విద్యార్థులు ఏం పర్వాలేదు, వాడు నా స్నేహితుడు, మంచివాడు, ఎప్పుడు నా మాట వింటాడు, నేను వాడి మాట వింటానని అని అనుకుంటే మాత్రం మీరు కంప్లీట్గా బోర్ల పడిపోతారు. కాబట్టి విద్యార్థులు కేవలం మీరు శ్రద్ధనే వహించండి. మీ తల్లిదండ్రులు ఏదైతే చెబుతారో ఆ మాట మాత్రమే వినండి, లేదా గురువుల మాట వినండి. మీ టీచర్స్ ఐడియాలజీ తీసుకోండి. మీ టీచర్స్ ఒకవేళ మీరు ఇలా కాదు నాన్న ఇంకో దారి తీసుకోమంటే అప్పుడు వెళ్ళండి తప్ప ఎవరో ఫ్రెండ్స్ చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని వెళితే మాత్రం ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ నెల కుటుంబాల విషయానికి వస్తే అనుకూలంగా ఉందని చెప్పాలి. ద్వితీయ స్థానాధిపతి అయిన శుక్రుడు ఈ మాస ప్రారంభంలో మీ రాశిలో ఉండడం వల్ల కుటుంబ సభ్యులు మీకు పనిలోనూ సహకరిస్తారు. మీరు ఏ పని చేసినా కానీ అని అందరూ కూడాను మంచిది, ఇది ఇలాగే చేయాలి, మీరు చేసిన విధంగానే చేయాలి అని చెప్పి మిమ్మల్ని ప్రశంసిస్తారు కూడాను. మరియు కుటుంబ వాతావరణము అనుకూలంగా ఉంటుంది. బృహస్పతి దృష్టి కూడా మొదటి ఇంట్లో ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. శుక్రుడు సెప్టెంబర్ 18న చివరి భాగంలో తులారాశిలో మీ 2వ ఇంట్లో ప్రవేశిస్తాడు. భార్యాభర్తల మధ్య కాస్త గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. మీ సంబంధంలో ఉద్రిక్తతలు పెరుగుతాయి మరియు ఒకరిపై ఒకరికి పగ పెంచుకునేదాకా వెళ్తారు. విచ్ఛిన్నమయ్యే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. కాస్త భార్యాభర్తల మధ్య విభేదాలు జరిగి తద్వారా కాస్త గొడవలు జరిగి ఇంకా ముందు స్థానాలు కూడా వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి భార్యాభర్తలు ఆలోచించండి. ఎక్కడికక్కడ ఇబ్బంది వస్తే కట్ చేసుకొని లేదా కూర్చొని మీరు మాట్లాడుకొని తగు నిర్ణయం తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు కలగవు. ముందుగానే మాట్లాడండి. మీరు మాట్లాడితే ఎలాంటి పనైనా సాధిస్తారు. మీ ఈ రాశి వారికి ఏమిటయ్యా శక్తి అంటే మీ నోటి మాట. మీ మాట అందరూ వింటారు. కాకపోతే మీరు కూర్చొని చెప్పే పద్ధతి మాత్రం మార్చుకోవాలి. అంతేకాకుండా మధ్యలోకి 3వ వ్యక్తి ద్వారా మీరు ఏదైనా చేద్దామనుకుంటే మాత్రం ఆ ఫలితం నిష్ఫలితం అవుతుంది. దానివలన డెవలప్మెంట్ కాకపోగా ఆ పని కంప్లీట్గా నాశనం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా 5వ ఇంటికి అధిపతి అయిన శని ఈ నెలలో 6వ ఇంట్లో తిరోగమనంలో ఉన్నాడు. మరియు తగినంత జాగ్రత్తగా ఉండాలి. మీ బంధం బలపడుతుంది, లేదంటే ఇబ్బందులు గురవలసి వస్తుంది. ఈ విషయాన్ని కాస్త దృష్టిలో పెట్టుకోవాలి ఈ రాశివారు. ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితి పరంగా ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే ఈ నెల ప్రారంభంలో బుధుడు 11వ ఇంట్లో కూర్చొని మీ ఆదాయాన్ని పెంచడంలో ఎటువంటి హాని చేయడు. నిత్యం డెవలప్మెంట్ అవుతూనే ఉంటారు. 12వ ఇంట్లో సూర్యుడు ఉండడం వల్ల మరియు శని యొక్క ప్రభావం, శని యొక్క అంశము దీనిపై ఉంటుంది. ఇది మీ ఖర్చులను కూడా పెంచుతుంది. ఆదాయం బాగుంటుంది, ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి. దానిని అనుసరించి సెప్టెంబర్ 4న మీ రాశి అధిపతి 12వ ఇంటికి మారడం వల్ల మీ ఖర్చులు మరింత పెరుగుతాయి మరియు మీ ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఉన్నత స్థితికి చేరుకుంటారు మీరు. కాబట్టి ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు కూడా ఉంటాయి. కాబట్టి కాస్త ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఖర్చులు పెట్టే విషయంలో కూడా ఆచితూచి ప్రతిసారి కూడా వ్యవహరించాలి. ఆర్థిక పరిస్థితికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ నెల ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందండి అంటే ఈ నెల ఆరోగ్యపరంగా బృహస్పతి మొదటి ఇంట్లో ఉంటాడు. ఇది మీకు మెరుగుపడడంలో ఎంతో దోహదపడుతుంది. ఎవరికైనా ఏం కావాలి? గురుబలం కావాలనుకుంటాం కదా. కాబట్టి జాతకంలో మీ రాశి వారికి గురుబలం చాలా బాగుంది. ఈ రాశి వారికి 5వ తేదీ 7, 12, 27 తేదీ అనుకూలమైనవి కావు. గుర్తుపెట్టుకోవాలి. 5, 7, 12, 27 ఈ 4 రోజులలో ఏదైనా కొత్త పనులు చేసేటప్పుడు ఆ 4 రోజులు కాకుండా మిగతా రోజులు చేయడం మీకు మంచిది. లేదా మీరు చాలా ఇబ్బందులు పడే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మరి వ్యాపార పరంగా అంటారా లేదా ధనం ప్రకారంగా ఏదైనా మాట్లాడుకోవడానికి ఏదైనా కానివ్వండి, మీకు అది అవసరము అనుకున్న
విషయాలలో మాత్రమే ఈ 4 డేట్లను గుర్తుపెట్టుకోవాలి ఈ రాశివారు. అలా గుర్తుపెట్టుకొని మీరు ఈ 4 డేట్స్ని మాత్రం మిస్ చేస్తే మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగదు. అంతేకాకుండా మీరు ప్రతిరోజు శనివారం నాడు చీమలకు పిండిని తినిపించాలి. కాస్త గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ అలాంటివి చీమలకు ఆహారంగా వేయండి ప్రతిరోజు కూడా. తద్వారా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. ప్రతిరోజు అమ్మవారి ఆరాధన చేయండి. అమ్మవారి ఆరాధన అంటే అర్ధనారీశ్వర స్తోత్రం, శివపార్వతుల స్తోత్రం. కాస్త భార్యాభర్తలకు ఇబ్బంది కలుగుతూ ఉంది కాబట్టి అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణం చేయండి. తద్వారా మీ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. ప్రతినిత్యం మీరు చదవడం వలన ఆ శివపార్వతుల సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. చదవలేని వారు ఏం చేయమంటారు అని చాలామంది అడుగుతున్నారు. అయ్యా, మీరు చదవలేకపోయినా కానీ శ్రవణం చదివినా లేక వినినా, మీరు వింటారు కదా, వింటే కూడా అమృతం పోసినట్టేనండి. మంచి వార్తలు, మంచి వాక్యాలు, మంచి మాటలు వింటే అది కూడా మీకు చదివిన దాటితోనే సమానంగా ఉంటుంది. మనం ఏం కూర్చొని పుస్తకం పట్టుకొని దేవుడి దగ్గరే కూర్చొని చదవాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడైనా వెళుతూ ఉన్నా కానీ, ఇంటిలో కూర్చొని టీవీలోనైనా కానీ, ఏ యూట్యూబ్ పెట్టుకొనైనా కానీ ఏవేవో చూస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఒక్క 5 నిమిషాల పాటు అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణం చేయండి. తద్వారా శివపార్వతుల అనుగ్రహం వలన భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. మరియు వ్యాపారపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏదైనా ఉంటే ఆ ఇబ్బందులు తొలగిపోతాయి. విద్యార్థులు కూడా మీ విద్య సంపూర్ణంగా ఉంటుంది. మీ పిల్లలు కూడా ఆనందంగా ఉండవచ్చునండి. కాబట్టి ఈ ఫలాలను ఖచ్చితంగా మీరు పుచ్చుకోవాలి. మీరు చెట్లు వేస్తేనే కదా పండ్లు కాస్తాయి. ఆ పండ్లు మీరు తీసుకోవాలి అంటే మీరు కష్టపడాలి, కష్టపడి చదవాలి లేదా కష్టపడి వినాలి. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ రాశి ఫలాలన్నీ కూడాను గోచారరీత్యా అన్ని నక్షత్రాల వారికి వర్తించు ఫలితాలు. పుట్టిన తేదీ ప్రకారం, జన్మలగ్న ప్రకారంగా పూర్తి జాతక వివరాలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా మీరు జాతకం లేదు అనుకున్న వారు జాతకాలు వేయించుకొని తెలుసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకవేళ జాతకం లేని వారు స్క్రీన్ మీద ఉన్న నంబర్కి సంప్రదించగలరు. వాటి పరిహారాలు ఎలా చేసుకోవాలి, ఏమి చేసుకోవాలన్నీ కూడా మేము సంపూర్ణంగా మీకు తెలియజేస్తాము. అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మంగళం మహత్తు. స్వస్తి.